కారణం ఏంటి అంటే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, ఇంపాక్ట్ ఫౌండేషన్. నేను ఏవైతే వీడియోలు చూసి మెగా ఇంపాక్ట్ హైదరాబాద్లో అవుతుందండి 2 రోజుల పాటు 3 రోజుల పాటు. ఇందాక నేను చెప్పిన స్పీకర్స్ ట్రైనర్స్ అందరూ వచ్చి అక్కడ 2000 మందిని ఉద్దేశించి మాట్లాడతారు. వాళ్ళందరినీ చూసి అనుకునేవాడిని ఇంతమంది కాదు కదా, ఒక 100 మంది మధ్య ఎప్పుడైనా మనం స్టేజ్ ఎక్కి ఓ పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వగలమా అనుకున్న స్థాయి నుంచి అదే 2000 ముందు అదే ఎవరైతే మనం అభిమానించే స్పీకర్లు ఉన్నారో, ఎవరైతే గురువు గారు ఉన్నారో గప్ప సారు, వారితో కలిసి వేదిక పంచుకునే అవకాశం మాకు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. మా వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్నాయి. హైదరాబాద్లో మేము మాట్లాడినవి ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఉన్నాయి. కలలో కూడా అనుకోలేదు. అయితే మనసులో ఒక కోరిక ఉండేది. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. చాలామంది మాట వినే ఉంటారు. లేదా తెలుగులో తదాస్తు దేవతలు అంటారు. మనందరికీ తెలుసు. గట్టిగా అనుకుంటే అవుతుందని చెప్పాను కదా. మనం ఏవైనా మన మనసులో అనుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో అది గట్టిగా అనుకుంటే ఏం జరుగుతుంది? జరిగి తీరుతుంది. అది మా విషయంలో రుజువైంది. మేము 100 మంది 200 మంది ముందు మాట్లాడితే చాలు అనుకుంటే వాళ్ళు 100లో కాదు 1000 మంది మాట్లాడే అవకాశం దేవుడిచ్చాడు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇచ్చింది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాకు సాధ్యమైంది మీకు సాధ్యమవుతుందా అవదా? నేను ఈ మెట్లెక్కి ఇక్కడ పైకి వచ్చాను, నేను ఎక్కగలిగానంటే మీరు ఎక్కగలరా లేదా? ఎందుకంటే మెట్లు ఎవరికైనా ఉంటాయి. ఎస్, కావాల్సింది ఏంటి అంటే ఎక్కాలనే కొంత ఆశ మీకు ఉండాలి, మరికొంత ఆసక్తి కూడా ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మేము మొదటిసారి 22లో ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు విశాఖపట్నంలో మా బ్యాచ్లో మేము ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలో ఒకసారి అప్పటికే రిటైర్డ్ అయిపోయి 12 సంవత్సరాలు అయింది. 72 సంవత్సరాల వయసులో ఆయన వచ్చి ట్రైనింగ్ అయ్యాడు. తెలుసా నీకు ఎవరు? సుబ్బారావు. ఎస్, సుబ్బారావు గారు. ఇప్పుడు ఆయనకి 76 సంవత్సరాలు. స్టిల్ ఆయన ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు, అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. షిప్ యార్డ్ రిటైర్డ్ ఎంప్లాయీ. 76 సంవత్సరాల వయసులో. నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఆ వయసులో ఉంటారో అనుకోండి. ఉన్నారా? సుబ్బారావు గారే ఉన్నారు. ఎస్, అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. ఏజ్ అనేది ఏంటండి? ఒక నెంబర్ మాత్రమే. ఒక 60 సంవత్సరాల వ్యక్తిని అడిగారు మీ వయసు ఎంత అని అడిగారు. ఐఎమ్ 20 with 40 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. ఐఎమ్ 20 with 40 years ఎక్స్పీరియన్స్. మీరు అనుకుంటే మీరు ముసలోళ్ళండి, మీరు అనుకోమాకండి. ఎందుకు అనుకోవాలి? మీరు మీ మనసుకి ఏదైతే చెప్పుకుంటారో అదే మీరు. మీరెవరు అంటే మీరు మీతో ఏం మాట్లాడుకుంటారో అదే. వివేకానంద అంటాడు, మీతో మీరు మాట్లాడడం మానేకండి, మీతో మీరు మాట్లాడడం మానేస్తే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడడం మీరు మిస్ అవుతారు అని. ఎంతమంది మీతో మాట్లాడుకుంటున్నారు? పక్కతో మాట్లాడలేదు సరే మాతో మేము మాట్లాడుకుంటాం అంటారా? ఎస్, మనలో మనం మాట్లాడుకోవాలి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అప్పుడు మనలో ఉన్న శక్తులు బయటకు వస్తాయి. ఇంపాక్ట్ ఫౌండేషన్ నమ్మేది ఏంటి అంటే మీరు ఆహారం పెడితే, అన్నదానం చేస్తే మంచిదే. పక్క సీతమ్మ గారి పేరు ఇంతవరకు జ్ఞాపకం ఉంది అంటే ఆ మహాదానం చేస్తారు, ఆ మహాతల్లి వాళ్ళే. అన్నదానం చేస్తే ఒక్క రోజులో అరిగిపోతుంది. వస్త్రదానం చేస్తే ఒక నెల 2 నెలల్లో వాడి వాడకాన్ని బట్టి 6 నెలల్లో ఆ భక్తులు చిరిగిపోతాయి. డబ్బులు ఇస్తే ఎవరికైనా దానం చేయాలనుకోండి, వాడు ఎక్కువ కాలం దాచుకోడు, కాకపోతే సాయంత్రంగా అయిపోతాయి ఆ డబ్బులు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే నైపుణ్యాన్ని దానం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు ఎందుకంటే కంపారిటివ్గా చూసుకుంటే మీ అందరికంటే నేను కొద్దిమంది కంటే పెద్దవాడిని, చాలామంది కంటే సమవయస్కున్నా ఉండొచ్చు, లేదా చిన్నవాడిని కూడా కావచ్చు. మీరు నేర్చుకున్న కథనే మళ్ళీ నేను మీకు చెప్తున్నాను అనుభవం. అదే ఏంటి ఆ కథ అంటే
ఒక వ్యక్తి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్ర దొంగలు పడతారు. అందరూ భయంతో ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న నగలు రెండు దోచుకుంటూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి ఏ చీకు చింత లేకుండా అదే పడవలో పక్కన కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. తెలుసు కదా సార్ ఆ కథ. ఎందుకు నవ్వుతున్నాడు? ఆయన దగ్గర నుంచి ఎవరు ఏమి దోసుకుపోతారని చింత లేదు ఆయన. కారణం ఆయన దగ్గర ఏముంది? నాలెడ్జ్. ఆయన దగ్గర చదువు, విద్య మాత్రమే ఉంది. మీకు తెలుసు కదా, దొరలు దోచుకెళ్ళలేరు, దొరలు దోచలేరు, దొంగలు ఎత్తికెళ్ళలేరు. నారప్ప సినిమా కూడా వచ్చింది కదా రీసెంట్గా. నీ దగ్గర భూమి ఉంటే ఆక్రమించుకుంటారు, డబ్బు ఉంటే పట్టుకెళ్ళిపోతారా చిన్న, నీ దగ్గర విద్య ఉంటే ఎవడో పట్టుకెళ్ళాడు అని. కాబట్టి ఆయన ఎందుకు అలా ఉన్నాడు అంటే ఆయన దగ్గర దోచుకెళ్ళడానికి ఏమీ లేదు. ఆయన ఎంత పంచి పెట్టినా పెరుగుతూ ఉంటా తప్పించి తరిగేది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఎంతో కాలం నుంచి చెప్తూ ఉన్నాను, కానీ నా దగ్గర నుంచి ఏమీ పోవట్లేదు. ఇంకా కొత్తగా నేను నేర్చుకుంటూనే ఉన్నాను. పైగా ఈరోజు బాపట్ల వచ్చానంటే నాకు కొత్తగా 30 మంది మిత్రులు పరిచయం అయ్యారు. సామయ్య గారి పుణ్యమా అని. నాకు ఇంతకుముందు బాపట్లలో ఒక ఫ్రెండే ఉండేవాడు, వెన్నకోట శ్రీను. బట్ ఈరోజు శ్రీనివాసరావు గారు చాలామంది ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు, మా దేవరావు గారు ఉన్నారు, మేడం పూర్ణ గారు అంటే టీం అందరూ ఉన్నారు. ఓకే, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ ఫ్రమ్ టుడే అండి. ఇది ఒక కొత్త ఫ్యామిలీ, ఇన్ఫాక్ట్ ఫ్యామిలీ. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, మీలో ఎవరైనా ఇది నాకెందుకు అనుకుంటే దీనిని ఉపయోగపడే వాళ్ళకి పరిచయం చేయండి. నేను ట్రైనింగ్ అయిన తర్వాత అప్పటికి నా కూతురు బీటెక్ చదువుతూ ఉంది. నా కూతురు జాయిన్ చేశారు. కానీ ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం ఈజీ అయింది. ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ అయింది. తను క్యాంపస్లోనే ఇంటర్వ్యూ క్రాక్ చేసింది, జాబ్ వచ్చింది. వచ్చిన తొలి నెలలోనే టీమ్ లీడర్ కూడా అయిపోయింది. కారణం ఏంటి అంటే మనలో ఉండే కమ్యూనికేషన్ స్కిల్. ఓకే, ఇది నేను గొప్ప కోసం చెప్పట్లేదు. నేనేం చెప్తున్నాను అంటే, మీ ఇంట్లో కనుక ఎవరైనా కాలేజ్ స్టూడెంట్ ఉంటే వాళ్ళకి పరిచయం చేయండి. నేను కూడా ఏం చేసేవాడిని, అంతకుముందు గంటలు మొబైల్లో చూసేవాడిని అంటే మీకు తెలిసినట్టే పనికిరానివన్నీ చూసేవాడిని. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, పనికి వచ్చేవి మాత్రమే చూస్తున్నాను. ఇప్పుడు నేను వరబాబు గారికి నాకు బహుశా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తేడా ఉంటుంది వయసు. 20 సంవత్సరాలు అయితే గ్యారంటీగా ఉంటుంది. ఆయన రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం నడుస్తుంది బాగా, అది నేర్చుకున్నారు. ముందు ఆన్లైన్, తర్వాత ఆఫ్లైన్. ఆయనలాగే నేను కూడా ఆన్లైన్లో నేర్చుకున్నాను. ఈ రోజున నేను ఆన్లైన్లో ఏదైనా పెట్టి అది నేను వాట్సాప్లో పెట్టుకుంటే అందరూ అడుగుతున్నారు. రీసెంట్గా జరిగింది చెప్తున్నాను. దసరా సెలవుల్లో సరదాగా ఉండడం ఎందుకు అని చెప్పి ప్రధాని మోడీ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఒక ఫోటో పెట్టారు. నేను ఢిల్లీ వెళ్ళలేదు, ప్రధాని మోడీ గారిని కూడా కలవలేదు. అయితే ఫోటోలో నేను క్రియేట్ చేసుకున్నాను నాకు తెలిసిన నాలెడ్జ్ ద్వారా. తెలిసిన తర్వాత అందరికీ తెలియాలి కదా, వాట్సాప్ స్టేటస్ పెట్టాను. నా స్టూడెంట్స్ అందరూ సార్ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళారు, మోడీ గారిని ఎక్కడికి వెళ్తారని. చివరికి చెప్పింది వాళ్ళందరికీ చెప్పాను. దసరా నేను ఏమాటికి పెట్టానంటే దసరా సెలవుల్లో సరదాగా మోడీ గారితో అని పెట్టాను అంతే. అప్పుడు తర్వాత వాళ్ళందరూ అడిగిన తర్వాత కింద పెట్టారు సహకారంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో చెప్పారు. ఈ రోజున మీరు ఏది కావాలంటే అది సాధించవచ్చు. నేనేం చెప్తున్నాను అంటే, నేర్చుకోవడానికి వయసు ఒక అడ్డంకి కాదు. ఓకే, మరొక మేడం గారు ఉన్నారు, అమ్మాజీ గారు. ఆవిడ కూడా 70+. ఇప్పటికీ స్టిల్ యంగ్. విశాఖపట్నం ఈ రన్నింగ్ అసోసియేషన్ ఉంటుంది, వాకింగ్ అసోసియేషన్, దాంట్లో ఆవిడ ఒక యాక్టివ్ మెంబర్. 5K రన్, 10K రన్ అంటే ఆవిడ ఒక క్యాప్ టీషర్ట్ వేసుకొని సిద్ధమైపోతారు, బీచ్ మొత్తం నడిచేస్తారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది కోసం ఇది
ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే చెప్పడం కోసమే. మీరు జాయిన్ అవ్వగలిగితే మీరు నేర్చుకోండి. నేను ఇందాక చెప్పినట్లుగా మీరు స్కూల్కి వెళ్ళి చెప్తే మీ ద్వారా చాలామంది పిల్లలు మోటివేట్ అవుతారు. మీరు స్కూల్కి వెళ్ళండి. స్కూల్లో పిల్లలకి చాలా చాలా అవసరం. ఇప్పుడు పిల్లలందరూ తెలుసు కదా మీకు, కోవిడ్ ద్వారా 1.5-2 సంవత్సరాలు స్కూల్కి దూరం అయ్యి జియో పుణ్యమా అని మొబైల్కి అడిక్ట్ అయ్యి, జగన్ గారు పుణ్యమా అని ట్యాబ్లెట్లు వచ్చి ట్యాబ్లు ఇచ్చారు కదా, ఆ ట్యాబ్లెట్కి అడిక్ట్ అయ్యి పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్న పిల్లలు, వాళ్ళందరూ నేటి పిల్లలే రేపటి పౌరులు. మన దేశం ఏమవుతుంది అంటే అన్ని దేశాలు దూసుకెళ్ళిపోతుంటే మనోడు మాత్రం ఏం చేస్తున్నారు, మొబైల్స్లో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళందరూ మారితే ఇప్పుడు మనందరూ ఎకానమీలో 3వ స్థానంలో ఉన్నాం. అమెరికా వాడు మన మీద ఆంక్షలు పెడుతున్నాడు. రేపొద్దున్న వీళ్ళందరూ ఎదిగి పెద్దోళ్ళు అయితే రాబోయే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో అమెరికాకే మనం ఆంక్షలు పెట్టచ్చు. ఎస్ఆర్నో ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉండి ఒకటి ముందు మనం మోకరించాల్సిన పని లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ మోటివేషన్ వాడికి ఇవ్వాలి. మీరు అనవచ్చు మేము చెప్తే మారిపోతారా అని. ఎస్, మనం చెప్తే 100కి 100 మంది మారు. 2 మారుతారా? చాలు. 3 మారుతారా? చాలు. కనీసం ఒక 10% మీరు మార్చగలరని నమ్మకం మీకు లేదా? ఎవరు మాట్లాడలేదు. ఒక 100 మందిలో ఒక 10% మార్చగలరు కదా. 90 మందిలో అలా మార్చలేము. వాళ్ళకి చెప్పాము ఇది మంచి దారా, ఇది ఇల్లు అని చెప్పాము. వాడు మారకపోతే అది వాడి కర్మ అనుకోవాలి. కానీ మార్చాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. గంపరాజేశ్వర గారు ఒకటే చెప్తారు, మీరు ఈ లోకానికి వచ్చి ఏదో విజిటర్లాగా వెళ్ళిపోవడానికి కాదు, మీరు వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి. ఏమి ఇచ్చిపోవాలి? జ్ఞానం ఇవ్వాలి. ఇందాక చెప్పాను మీకు, మన గుడి దగ్గర వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పెట్టడం మంచిదే, శక్తి కొలది. కానీ దానికంటే మంచిది ఏంటి అంటే మీకు వచ్చిన నాలెడ్జ్ని పెంచండి. మేము ఇప్పటిదాకా ఎన్ని కాలేజీలకు వెళ్ళి ఉంటాడో తెలియదు, ఎన్ని స్కూల్స్కి వెళ్ళి ఉంటాడో తెలియదు. అలాగే మేము కనీసం ఆఫ్లైన్లో ఒక 10,000 మంది పిల్లలకి పైగా మేము ఇచ్చాము. దాదాపుగా 100 స్కూల్స్ మేము విజిట్ చేసాం. ఏ స్కూల్లో కూడా మేము ₹1 తీసుకోలేదు. ఎందుకంటే మా టార్గెట్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్సే. గవర్నమెంట్ స్కూల్స్ రిపీటెడ్గా వెళ్తాం. అంటే మనకి ఇక్కడ 2 కాన్సెప్ట్లు ఉన్నాయమ్మా. మంచి క్వశ్చన్ అడిగారు. మీరు బాపట్లలో ఒక స్కూల్ ఉంది అనుకుందాం, ఏదో ఒక బాపట్ల గవర్నమెంట్ స్కూల్ ఉంది. మీరు బాపట్ల గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి పిల్లలందరికీ గోల్ సెట్టింగ్ ఒక అవసరం. లేదా మీరు వెళ్ళిన తర్వాత టీచర్స్తో ముందు మాట్లాడతారు, ఆ పిల్లలకి ఏం చెప్తే బాగుంటుంది. స్కూల్ పిల్లలకి గోల్ సెట్టింగ్ చెప్పొచ్చు, టైం మేనేజ్మెంట్ చెప్పొచ్చు, హౌ టు ఓవర్కమ్ మొబైల్ అడిక్షన్ చెప్పొచ్చు. 10th క్లాస్ పిల్లలు అయితే హౌ టు ఓవర్కమ్ ఎగ్జామ్ ఫియర్ చెప్పొచ్చు. అందరి పిల్లలకి స్టడీ స్కిల్స్ చెప్పొచ్చు, మెమరీ టెక్నిక్ చెప్పొచ్చు. తర్వాత హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ టీచర్స్. ఈ రోజుల్లో టీచర్స్కి గౌరవం లేదండి, తల్లిదండ్రులకి గౌరవం లేదు. కనీసం మనం చెప్పడం ద్వారా మన ఏ వచ్చే లాభాలు చెప్తాం. అందరూ ఏం చేయకూడదో చెప్తారు, మనం ఏం చేయాలో చెప్తాం. మీకు అర్థమైందా? తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారు, అలా చేయకరా అంటారు. కానీ ఏం చేయాలో చెప్పరు, ఎలా చేయాలో చెప్పరు. మనం ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తాం. మనం ఏం చేస్తామంటే వి షో ద పాత్, మనం దారి చూపిస్తాం వాళ్ళకి. దాంతో వాళ్ళలో కొద్ది మంది అయినా మారుతారు. మీరు అడిగినాకమ్మా, మీరు ఒక టాపిక్ చెప్పొచ్చు, మీరు అదే టాపిక్లో మీరు ఎక్స్పర్ట్ అయితే 4-5 స్కూల్స్కి వెళ్ళి చెప్పొచ్చు. లేదు నేను ఇదే స్కూల్లో ఒక బ్యాచ్ పిల్లలందరికీ ఒక 10 టాపిక్ చెప్పాలనుకున్నాను, నెలకు టాపిక్ చెప్పొచ్చు. మనం 15 రోజులకి వెళ్తామన్నా వాళ్ళ సిలబస్లో కూడా రావాలి కాబట్టి వాళ్ళు మనకి ఇవ్వరు. మనకు మరొక ముఖ్యమైన అడ్వాంటేజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి శనివారము గవర్నమెంట్ స్కూల్స్లో నో బ్యాగ్ డే. తెలుసండి ఎవరికైనా ఈ విషయం? నో బ్యాగ్ డే అంటే తెలుసండి? ఆ రోజు స్కూల్స్లో పాఠాలు చెప్పరు.
పాఠాలు చెప్పాలంటే టీచర్లు అందరూ ఆడుకుంటారేమో అనుకోకండి. బీయింగ్ టీచర్ ఆ రోజు పిల్లలకు లైఫ్ స్కిల్స్ చెప్తారు. ఏం చెప్తారు? లైఫ్ స్కిల్స్. వారం రోజులు అయిన సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి తిరిగి డిక్టేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, గేమ్స్, లైఫ్ స్కిల్స్. ఇవే లైఫ్ స్కిల్స్ అంటే వాడికి ఏం అవసరం, అసలు గోల్ అంటే ఏంటి, ఆ గోల్ ఎందుకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి. పిల్లలు ఎవరైనా అడగండి ఏమవుతారు అంటే డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అని చెప్తాడు. కానీ ఎలా అచీవ్ చేయాలో తెలియదు. మనం వాడికి ఎలా అచీవ్ చేయాలో చెప్తాం. ఒకేసారి ఐఏఎస్ అంటే ఐఏఎస్ అవ్వలేవురా, నీ మొదటి టార్గెట్ 10th క్లాస్లో నువ్వు 10/10 తెచ్చుకో, కనీసం 10 టార్గెట్ పెట్టుకుంటే 9 అయినా వస్తాయి, 9 టార్గెట్ పెట్టుకుంటే 7 అయినా వస్తాయని మనం చెప్తాం. వాడు ఎక్కడో ఊహాలోకంలో ఎగురుతూ ఉంటాడు మబ్బుల్లో, వాటిని వాస్తవ లోకంలోకి తీసుకొస్తాం మనం. అది మనం చేస్తాం. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తాం మనం, టార్గెట్ గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేది అతి సామాన్యమైన పిల్లలు, నిరుపేద పిల్లలు. ఇదే పబ్లిక్ స్కూల్కో లేదా ప్రైవేట్ స్కూల్కో పంపిస్తున్నారు అంటే వాళ్ళు ఎంతో ఎంతో ఖర్చు పెట్టుకోగలరు. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకున్న ఫీజులో వచ్చి కొంత ఎవరో ఒక బయట మోటివేషన్ స్పీకర్కి ఇచ్చి వాళ్ళతోటి క్లాసులు చెప్పించగలరు. గవర్నమెంట్ స్కూల్స్లో అలాగే ఎవరు చెప్పించరు, టీచర్లకి ఆసక్తి ఉండదు. బయట నుంచి ఎవరో వచ్చి వాళ్ళకి చెప్పాలనుకో, ఫ్రీగా చెప్పాలి కాబట్టి. దానికోసం ఇంపాక్ట్ లాంటి సంస్థలు ఉన్నాయి, లేదా రోటరీ లాంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తారు. మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిగతా సంస్థలు ఏం చేస్తాయి అంటే, ఒక మీకు మాకు డీల్ అయిపోయింది, మీరు ఏం చేసుకున్నారో అయిపోయింది అంటాం. ఇప్పుడు వీళ్ళు సంవత్సరంన్నర క్రితం ట్రైనింగ్ అయ్యారు, కానీ ఇంపాక్ట్ వీళ్ళు విడిచిపెట్టిందా చెప్పండి? దూరంగా ఉన్నవాళ్ళు వదిలేసేయండి. కానీ సంవత్సరంన్నర నుంచి ప్రతి క్లాసు వీళ్ళతో షేర్ చేస్తున్నాం. వీళ్ళని ఇప్పుడు మేము విశాఖపట్నం నుంచి వచ్చామంటే కారణం వీళ్ళని వదిలిపెట్టలేదు. రమ్మని అడిగారు, సాంబయ్య గారు అడిగారు, సార్ ఒక్కసారి రండి సార్ మీరు అన్నారు. ఒక్కరైనా రండి సార్ అన్నారు. నేను అన్నాను, సార్ విశాఖపట్నం మరీ దూరం అయింది, కానీ నేనైతే రాలేను, మీకు ఖచ్చితంగా విజయవాడ నుంచి, గుంటూరు నుంచి ఎవరినో పంపిస్తాను సార్ అని చెప్పాను. కానీ వేరొక పని మీద రావడం వల్ల నేను, నాతో పాటు నా మిత్రుడు ఇద్దరు ఇంటికి వచ్చాం. ఇది మనకి ఇంపాక్ట్ లేదు. ఓకే అండి, మిమ్మల్ని వదిలిపెట్టదు. మీ చెయ్యి పట్టుకొని మీకు కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. ఆ విధంగా మేము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాకు కూడా ఇంపాక్ట్ పైనుంచి సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఓరియంటేషన్లు, రిఫ్రెష్మెంట్ కోర్సులు, ట్రైనింగ్లు ఇస్తూనే ఉంటారు. ప్రతిసారి మనల్ని అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఫైనల్గా 2 నిమిషాల్లో ముగిస్తాను. మీ ఫోన్లోకి ఎప్పటికప్పుడు ఏమవుతా ఉంటాయి, మీ ఫోన్స్ ఏమవుతూ ఉంటాయి, మీ ఫోన్లో ఉండే యాప్లు ఏమవుతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. మీరు అప్డేట్ అవ్వకపోతే మీ ఫోన్ ఏమవుతుంది, హ్యాంగ్ అయిపోతుంది. ఇది పక్కన పడేస్తాం అంటే దీని అర్థం ఏంటిది, అవుట్డేట్ అయిపోయిందని అర్థం. అప్డేట్ అవ్వలేదని అర్థం ఏంటి, మీరు వాట్సాప్ అయినా మీకు ఎప్పటికప్పుడు రోజు అప్డేట్ అవుతుంది. మీకు తెలుసా నా విషయం, ప్రతిరోజు రాత్రి 2 గంటలు 3 గంటల మధ్యలో ఇది ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. కాబట్టి మన ఫోన్ లాగే మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఓకే, ఫోన్ అంటే ఈ ఫోన్ పోతే పోయింది, iPhone 16 పోతే iPhone 17 వస్తుంది, iPhone 17 పోతే 18 వస్తుంది. 16 వాడేవాడు 16 ఎందుకు వాడచ్చు, 17కి ఎందుకు వెళ్తున్నాడు అంటే అందులో ఏమొచ్చాయి, కొత్త ఫీచర్లు వచ్చాయి. మరి ఫోన్లోనే ఫీచర్లు వచ్చినప్పుడు మనలో ఫీచర్లు రావద్దా, మనం అప్డేట్ అవ్వద్దా? మనం కూడా అప్డేట్ అవ్వాలి. నేను అందుకే చెప్తున్నాను, మీరు మీ ఏజ్ మర్చిపోండి, మీరు కొత్త విషయాలు నేర్చుకోండి. మీరు నేర్చుకున్న విషయాలు 10 మందికి పంచండి. మిమ్మల్ని చాలామంది చాలా కాలం పాటు జ్ఞాపకం ఉంచుకుంటారు. అప్పుడు మీ జన్మ సార్థకమవుతుంది, చరిత్రలో నిలబడుతుంది. ఫలానా వాళ్ళు వచ్చి ఆ క్లాస్ చెప్పడం ద్వారా నా యొక్క ఆలోచన మారింది, నా దృక్పథం మారింది, నేను అనుకున్న గోల్ మారింది అని వాడు మనసులో అనుకున్న చాలు, దానికి సంబంధించిన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ప్రకృతి ధర్మం, మనం యూనివర్స్కి ఏమిస్తామో తిరిగి యూనివర్స్ మనకు అది ఇస్తుంది. కాబట్టి మీరందరూ మనసులో ఇప్పుడే గట్టిగా అనుకోండి, తొందరలోనే
ఓకే, ఈ హాల్లో కానీ లేదు అంటే మనం సాధారణంగా ఏం చేస్తాము అంటే ఒక హోటల్లో పెడతాం, ఎందుకంటే ఫుడ్ అది ఉండాలి, టైం టు టైం టీలు కాఫీలు అందించాలి. అటువంటి ఒక మంచి హోటల్లో తొందరలోనే, అతి తొందరలోనే బాపట్లలో ట్రైజార్ ట్రైనర్ వర్క్షాప్ చాలా సాకారం అవ్వాలని సాంబయ్య గారు సభ్యులందరూ కూడా పేరున వాళ్ళు పడుతున్న శ్రమకి మీ చిన్న తోడ్పాటు తోడైతే ఇది ఎంతో దూరంలో లేదు. నేను మళ్ళీ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు జాయిన్ అవ్వలేకపోతే మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ చుట్టాల్లో అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళకి చెప్పండి. ఇంకోటి కూడా చేయొచ్చు, ఎవరైనా పిల్లలు అవసరం ఉండి వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతే ఓకే, ఇప్పుడు మేము బాపట్లలో అనుకుంటున్నది ప్రస్తుతం హైదరాబాద్లో అయితే 6,000 నుంచి 6,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒక నైట్ వాళ్ళు అక్కడ హోటల్లో ఉండడానికి అవకాశం ఉంది. అయితే మనకి ఇక్కడ బాపట్లలో అయితే కార్యక్రమం బయట నుంచి ఎవరు రారు, అందరూ బాపట్ల లోకల్లో ఉంటారు కాబట్టి ఆ నైట్ స్టే రెసిడెన్షియల్ అనేది తీసేసి ఉదయం 8 నుంచి సాయంత్రం 6-7 వరకు లేదా 8 వరకు మొదటి రోజు కార్యక్రమం, మళ్ళీ మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 రోజులు ఆఫ్లైన్ కార్యక్రమం పెట్టాలని మేము అనుకుంటున్నాం. మా యోగా గురూజీ మిత్రుడు మా ఆర్వీఆర్ గారు వస్తారు, నేను వస్తాను, నాతో పాటు మా టీం వస్తుంది. వీలుంటే గంపా నాగేశ్వరరావు గారు కానీ లేదా ప్రదీప్ గారు తెలుసండి మీకు, సినిమా యాక్టర్ ప్రదీప్, అంతేగా అంటారు కదా, మీ అందరికీ సినిమా యాక్టర్గానే తెలుసు. ఆగకుండా 6 గంటలు మాట్లాడారు, ఇలా మైకిస్తే ఆగకుండా 6 గంటలు మాట్లాడతారు. వాళ్ళ వైఫ్ కూడా చాలా పెద్ద మోటివేషనల్ స్పీకర్. వాళ్ళు రిక్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఇలాంటి ఒక బాపట్ల లాంటి ఒక కొత్త ప్రాంతానికి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు మీరు రండి, మీ ద్వారా మరికొంతమంది మోటివేట్ అవుతారని చెప్పి మనం చెప్పగలిగితే ఆ సమయం మనం అనుకున్న టైంకి వాళ్ళు కనుక ఖాళీగా ఉంటే ఖచ్చితంగా వస్తామని చెప్పి ప్రదీప్ గారు మాట ఇచ్చారు. ఈ నెలలో మన రీజియన్ 13 అండి, అంటే అందులో బాపట్ల జిల్లా, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. తొందరలోనే భీమవరంలో ఆల్రెడీ 20 రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. 2-3 రోజుల్లో భీమవరంలో స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా వాళ్ళని పిలుస్తున్నాం. అలాగే అతి తొందరలోనే బాపట్లలో కూడా ట్రైజార్ ట్రైనర్ వర్క్షాప్, ఇందాక చెప్పాను మీకు, ట్రైజార్ ట్రైనర్ వర్క్షాప్ భీమవరం 251 బ్యాచ్ నెంబర్. ఆ 250 నెంబర్లు దాఖలు ఉన్నాయి. సాంబయ్య గారు, దేవాబు గారు, మీ టీం అందరికీ నా కోరిక ఏంటంటే 251 నుంచి 259 లోపే మనం ఆ నెంబర్ తీసుకొని అతి తొందరలోనే మనము వీలుంటే ఈ నెలాఖరుకల్లా మనం క్లాసులు స్టార్ట్ చేసుకుంటే నవంబర్ నెలాఖరుకల్లా మళ్ళీ మనం ఇక్కడ ఆఫ్లైన్ పెట్టుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ నుంచి 15 రోజులు నేను ఉండట్లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నాను కాబట్టి జనవరిలో అవ్వదు. అందుకని మీరందరూ కూడా నవంబర్కి వెళ్ళా ఆఫ్లైన్కి మీ సహకారంతో. ఇందాక చెప్తే అయిపోయింది, మీరు ఎవరినైనా ఒకరిని మీ వైపు నుంచిగా సాంబయ్య గారికి స్పాన్సర్ చేయండి. స్పాన్సర్ అంటే తెలుసు కదా, మీ వైపు నుంచి ఒక అవసరంలో ఉన్న ఒక విద్యార్థికి ఫీజు, మరి ఇక్కడ ఛార్జెస్ అవి నాకు తెలియదు, టోటల్ ఛార్జెస్ అనేవి 3,999 రూపాయలు. ఇది కేవలము హోటల్, ఫుడ్, మీకు మెటీరియల్ ఇస్తారు, మెటీరియల్ సర్టిఫికేట్, ISO సర్టిఫికేట్ వస్తుంది, వీటికి సంబంధించిన ఛార్జెస్. ఒకవేళ హోటల్ ఖర్చులు గట్రా తగ్గుతాయి అనుకుంటే ఇంకో 500 రూపీస్ మనం తగ్గించవచ్చు. అవన్నీ మనం చూద్దాం. వీటన్నిటి గురించి మనం ఆలోచన చేసి మీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. మరొకసారి మమ్మల్ని బాపట్ల నుంచి మీ అందరితో కలిసి అవకాశం కల్పించిన సాంబయ్య గారు టీంకి, మరి మంచి ఆతిథ్యం ఇచ్చిన
బాపట్ల సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.